మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో చూద్దాం. శుక్రగ్రహం ధన సంపత్తి, భోగవంతమైన జీవితం, లగ్జరియస్ లైఫ్, సుఖవంతమైన జీవితం అందిస్తారు. ఇక్కడ నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మీ జాతక చక్రంలో ఉంటే, కాలపురుషుని చక్రంలో శుక్రగ్రహానికి వృషభ రాశి, ధనరాశి. కాలపురుషుని చక్రంలో ధనాధిపతి శుక్రుడైతే లాభాధిపతి శని భగవానుడు. వీళ్ళిద్దరూ చాలా చాలా ముఖ్యం. అట్లాగే రెండు భావాలకి కారకుడు గురుగ్రహమే. ఈ ముగ్గురు కాంబినేషన్ ఉంటే జాతక చక్రంలో మంచి భోగవంతులు, ధనవంతులు. ఇంకా శుక్రగ్రహం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అట్లాగే ధనకారకుడు గురుగ్రహం. మరి ఇప్పుడు మీ జాతక చక్రంలో శుక్రుడి నుండి రెండవ భావంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయేమో చూడండి. మాకు లేవండి రెండవ భావంలో అన్నప్పుడు ఆ రెండవ భావాధిపతి తీసుకోండి. శుక్రుడి నుండి రెండవ భావాధిపతి తీసుకొని ఆయన ధనస్థానంలో, లాభస్థానంలో ఉన్న మంచి ధనయోగాలు ఉంటాయి. ఇప్పుడు శుక్రుడి నుండి రెండవ భావంలో బుధగ్రహం ఉన్నారనుకోండి. ఎందుకంటే వృషభ రాశికి పక్కనున్న రాశి ఏంటి? మిథున రాశి, బుధుడు. ఇలా ఉన్నవాళ్ళు మంచి మాటకారులు, మంచి తెలివైన వాళ్ళు, మంచి వ్యాపారం, ఉద్యోగం అన్ని ఒక టాప్ రేంజ్ లో ఉంటాయి వీరికి, శుక్రుడు పక్కన బుధుడు. ఇంకొక విషయం, రవిగ్రహం, శుక్రగ్రహం, బుధగ్రహం వీళ్ళు దగ్గరగానే ఉంటారు ఎక్కువ శాతం. అంటే శుక్రుడు మేషంలో ఉన్నారనుకోండి, రవి వృషభంలో ఉన్నారనుకోండి, మిథునంలో బుధుడు ఉన్నారు, అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి శుక్రుడికి పక్కనున్న రాశిలో ఏంటి బుధుడుండి ఆ తర్వాత రవి ఉంటారు. ఓకేనా? ఇట్లా కూడా కాంబినేషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే రవిగ్రహం ఎప్పుడు నేరుగానే వెళ్ళిపోతూ ఉంటారు సంచారంలో. బుధ శుక్రులు ఒక్కొక్కసారి వక్రిస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ కాంబినేషన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు శుక్రగ్రహం పక్కనే బుధుడు ఉంటే మంచి ధనవంతులు, ఐశ్వర్యవంతులు, వ్యాపారవేత్తలు, మాటకారితనం, చలాకీతనం, చురుకుతనం, ఫాస్ట్గా ఏదైనా ఆలోచించే విధానం ఇవన్నీ ఉంటాయి. ఇంకా అది ఏ భావం అయిందో చూడండి. శుక్రుడు మీకు ఏ భావంలో ఉన్నాడో ఆ పక్క భావం లగ్నం అయ్యిందా, ద్వితీయమైందా, తృతీయమైందా, దాని నుండి ఆ భావం నుండి మీరు ధనాన్ని సంపాదిస్తారు. అంతే సింపుల్ గా. ఎవరికైనా శుక్రగ్రహం నుంచి పక్కనే గురుగ్రహం ఉన్నారనుకోండి, మరి వెరీ గుడ్ కాంబినేషన్ ఇది. మంచి భోగవంతులు, మంచి ధనవంతులు. శుక్రగ్రహం నుండి గురుగ్రహం, శుక్రగ్రహం నుండి మీ ధనాధిపతి ఉన్నారేమో చూడండి, గొప్ప అదృష్టవంతులు, అట్లాగే ధన సంపన్నులు. శుక్రగ్రహం నుండి పక్కనే మీ జన్మజాతక చక్రంలో లాభాధిపతి ఉన్నా ఇట్లా తీసుకోండి. అట్లాగే శుక్రుడు మీనరాశిలో ఉచ్చ పొందుతారు. ఓకే, అంటే ఎవరి జాతకంలోనైనా శుక్రగ్రహం 12వ స్థానంలో ఉండి 12వ స్థానంలో ఉంటే వీళ్ళు అధిక భోగవంతులు, మంచి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారు చిన్నప్పటి నుండి. ఓకేనా? అందుకే 12వ స్థానంలో పాపగ్రహాల కన్నా శుభగ్రహాలు ఉంటే మంచి జాతకం. అప్పుడు లగ్నం అవుతుంది 2వ స్థానం. శుక్రుడు 12వ స్థానంలో ఉంటే శుక్రుడు లగ్నం నుండి లగ్నం అవుతుంది 2వ స్థానం. ఇందులో గ్రహాలు ఉన్నట్లయితే మరి కరోడ్పతులు, అంటే మరి కోటీశ్వర్లకే కోటీశ్వర్లు. ఎందుకంటే పూర్తిగా లగ్నం మీద ఉంటుంది కాబట్టి ఆ గ్రహం, రెండోది ఆ గ్రహం గురుడైతే దిగ్బలం పొందుతారు,
బుధ గ్రహం అయితే దిగ్బలం పొందుతారు. మరి చాలా చాలా అదృష్టవంతమైన జాతకాలు. అందుకే మీకు శుక్రుడు లగ్నంలో ఉంటే ధనస్థానం తీసుకోండి. అంటే మీరు కుటుంబం ద్వారా మంచి ధన సంపన్నులు అవుతారు. ఓకేనా. శుక్రుడు 2లో ఉంటే తృతీయ స్థానం తీసుకోండి. మంచి వ్యాపారవేత్తలు, టూర్స్ అండ్ ట్రావెల్స్, అట్లాగే ఇంకా 3వ స్థానం సంబంధించినవన్నీ ఉంటాయి. అక్కడ ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించినవి. మరి శుక్రుడు 3వ స్థానంలో ఉన్నారు. ఒక తులాలగ్న జాతకులు శుక్రగ్రహం 3లో ఉన్నారు. తులాలగ్న జాతకులు శుక్రగ్రహం 3లో ఉన్నారు. ఓకే. ఇక్కడ గురుడు ఉన్నారు. మరి ఇక్కడ నీచం కదండి. శుక్రగ్రహం నీచ పట్టకూడదండి. పక్కనున్న గ్రహాలు పర్లేదు. అంటే చతుర్థం, అంటే భూమి, భవన, వాహనాలు, తల్లి ద్వారా కలిసి వచ్చే ఆస్తి, ఇవన్నీ తీసుకోండి. ఓకేనా. శుక్రగ్రహం నుండి 4లో గురువు ఉంటే 3లో ఉన్నప్పుడు శుక్రగ్రహం చతుర్థంలో ఉన్నారు. మరి దిగ్బలం పొందినట్టు. శుక్రగ్రహం దిగ్బలం పొంది పంచమంలో గ్రహాలు ఉన్నట్లయితే మీ క్రియేటివిటీ ద్వారా, మీ పూర్వపుణ్యం వల్ల, అట్లాగే మీ సంతానం ద్వారా, ఇవన్నీ స్పెక్యులేషన్స్ ద్వారా కలిసి వస్తాయి. ఓకేనా. శుక్రగ్రహం నుండి పంచమంలో ఉండి 6లో గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటి? పోటీతత్వం, తర్వాత 6కు సంబంధించే వ్యవహారాల ద్వారా కొంతమంది చూడండి మిడిల్ గా ప్రవర్తించి వాళ్ళకి వీళ్ళకి మధ్యన అలాంటి వాళ్ళకి కూడా ధనం సంపాదిస్తూ ఉంటారు. ఏదైనా ఇద్దరి మధ్యన ఉంది అది సెటిల్ చేస్తే అలా కూడా ధనాలు వస్తూ ఉంటాయి. ఓకే. శుక్రగ్రహం 6లో ఉన్నారు. ఇక్కడ నీచం, అంటే ఒరిజినల్ గా కన్యలో నీచం. శుక్రగ్రహం 6లో ఉంటే అంత మంచిది కాదు. ఎందుకంటే సప్తమ కారకుడు శుక్రుడు కాబట్టి వివాహరీత్యా ఇది అంత మంచిది కాదు. కానీ సప్తమంలో గ్రహాలు ఉన్నాయి అంటే అప్పుడు ఏంటి? భార్య లేదా భర్త ద్వారా వీరు అనుభవిస్తారు. వాళ్ళకు వాళ్ళు. శుక్రగ్రహం సప్తమంలో ఉన్నారు, అష్టమంలో గ్రహం ఉన్నారు లాభాధిపతి. అది ఏ గ్రహం? పాపగ్రహమా శుభగ్రహమా? మరి మంచి ధనయోగాలు ఉంటాయి. శుక్రగ్రహం అష్టమంలో ఉన్నారు, భాగ్యం. అంటే వీరికి తండ్రి ద్వారా, తర్వాత ధర్మక్షేత్రాల ద్వారా, ధర్మమైన చేసే పనుల ద్వారా లాభం వస్తుంది. భాగ్యంలో శుక్రుడు ఉన్నారు, దశమంలో, అంటే వీరు చేసే వృత్తి వల్ల వీరికి లాభం వస్తుంది. దశమంలో శుక్రుడు ఉన్నారు, లాభస్థానం. వీరికన్నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారి వల్ల, స్నేహితుల వల్ల ఇట్లా లాభంలో ఉన్నారు. వ్యయ స్థానంలో గ్రహాలు ఉన్నాయి, అప్పుడు విదేశాల వల్ల ఇట్లాగా లాభాలు వస్తూ ఉంటాయి. ఇలాగ 12 భావాలను మీకు శుక్రగ్రహం ఏ రాశిలో ఉన్నారని కాదండి, ఒక 6వ స్థానంలోనే శుక్రుడు అంటే బలం తగ్గినట్టు. మిగతా స్థానాలన్నీ బలం తగ్గినా శుక్రుడి నుంచి 2లో గ్రహాలు ఉండాలంతే. ఇలా ఉన్నప్పుడు మంచి యోగం ఉంటుంది. శుక్రగ్రహం నుండి మీకు 2లో గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలో యోగవంతమైన కాలం మీకు. అది ఎలాగ కాంబినేషన్, ఎంత ఇబ్బంది ఎలా ఉన్నా సరే యోగవంతమైన కాలం. శుక్రగ్రహం నుండి 2లో ఉన్న గ్రహ దశ రావాలని, వస్తే మంచిది, రావాలని కోరుకుంటున్నాను. మీకు శుక్రగ్రహం నుండి 2లో ఏ గ్రహం ఉన్నా, అది నైసర్గిక పాపగ్రహమైనా నైసర్గిక శుభగ్రహమైనా, ఆ గ్రహ దశ ధనాన్ని ఇచ్చి తీరుతుంది 100%. ఓకేనా. ఇలాగా ధన సంపత్తి, భోగవంతమైన సుఖవంతమైన జీవితం శుక్రగ్రహం నుంచి 2లో ఉన్న గ్రహాలు అద్భుతంగా ఇస్తాయి. 2 గ్రహాలు లేవు, ఫస్టే చెప్పాను. ఆ భావం ఏంటో చూడండి. ఆ భావాధిపతి యొక్క దశ కూడా ఇది 100% అయితే అది 50% అయినా ఇచ్చి తీరుతుంది. ఓకేనా. ఇంకా మరికొన్ని శుక్రగ్రహం మీద చేసి పెడతాను. ఈ రోజుకి ఇది. మీకు శుక్రగ్రహం ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా వెరీ గుడ్. శుక్రగ్రహం అతి ముఖ్యంగా
వ్యయభావంలో ఎవరికున్నది ఏ రాశి అయినా. కాకపోతే అది కన్యా రాశి తప్ప. కన్యా రాశి ఏ లగ్నానికి వస్తుంది? తులా లగ్నానికి వస్తుంది. అక్కడ అంత నీచి పడతారు కదా, అంత మంచిగా ఉండదు. 100% భోగం అన్నీ ఉంటాయి, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ శుక్రగ్రహం 12లో ఉండి నీచి పడకుండా వేరే ఏ రాశి అయినప్పటికీ వీరు సుఖవంతమైన భోగవంతమైన జీవితం అనిపిస్తారు. మంచిగా జీవితాన్ని కూడా మలుచుకుంటారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.